హలో సార్. నేను తుఫి యాప్ నుండి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మేము నివేదికలను ఎలా రూపొందించాలో మరియు ఇన్స్టిట్యూట్ డేటాను సమర్థవంతంగా తనిఖీ చేయబోతున్నాం. అనువర్తనం యొక్క డాష్ బోర్డ్ను తెరవండి. మరియు నివేదికపై క్లిక్ చేయండి. మీరు నివేదికపై క్లిక్ చేసినప్పుడు, అనువర్తనం మీకు 3 ఎంపికలను చూపుతుంది. ఒకటి విద్యార్థి నివేదిక. రెండవది లాభం మరియు నష్ట నివేదిక. మూడవది హాజరు మరియు రుసుము నివేదిక. మొదటి ఎంపిక, విద్యార్థి నివేదికతో ప్రారంభిద్దాం. విద్యార్థి నివేదికపై క్లిక్ చేయడం ద్వారా, విద్యార్థి నివేదిక యొక్క ప్రారంభ తేదీని, విద్యార్థి నివేదిక యొక్క ముగింపు తేదీని ఎంచుకోవాలని అనువర్తనం మిమ్మల్ని అడుగుతుంది. మీరు పేరు ద్వారా విద్యార్థులను కనుగొనవచ్చు మరియు బ్యాచ్ ద్వారా ఫిల్టర్ చేయవచ్చు. ఆపై మీ విద్యార్థిపై క్లిక్ చేయండి. అనువర్తనం మీరు ఎంచుకున్న తేదీ యొక్క విద్యార్థి నివేదికను రూపొందిస్తుంది. విద్యార్థుల నివేదికలో, అనువర్తనం తేదీల మధ్య అన్ని హాజరు మరియు పరీక్షలను చూపుతుంది. మీరు ఈ అందమైన నివేదికను మీ విద్యార్థికి నేరుగా వాట్సాప్లో పంపవచ్చు. ఇప్పుడు ఇతర నివేదికలను తనిఖీ చేద్దాం. లాభం మరియు నష్ట నివేదికపై క్లిక్ చేయండి. ఇక్కడ అనువర్తనం చార్టులో మీ మొత్తం ఆదాయాలు మరియు మొత్తం ఖర్చుల డేటాను చూపుతుంది. కూడా, మీరు నివేదిక తేదీలను మార్చవచ్చు. మొదట రిపోర్ట్ ముగింపు తేదీని ఎంచుకుని, ఆపై రిపోర్ట్ ప్రారంభ తేదీని ఎంచుకోండి. మీరు ఈ డేటాను ఎక్సెల్ షీట్లో కూడా సృష్టించవచ్చు. స్క్రీన్ మెను పైన క్లిక్ చేయండి మరియు మీరు ఎక్సెల్ రిపోర్ట్ ఎంపికను కనుగొంటారు. దానిపై క్లిక్ చేయండి మరియు అనువర్తనం మీ మెమరీలో ఎక్సెల్ ఫైల్ను సృష్టిస్తుంది. ఎక్సెల్ ఫైల్ పూర్తయినప్పుడు అనువర్తనం స్క్రీన్పై ఫైల్ మార్గాన్ని చూపుతుంది. ఇప్పుడు హాజరు మరియు ఫీజు నివేదికను తనిఖీ చేద్దాం. హాజరు మరియు రుసుము నివేదికపై క్లిక్ చేయండి మరియు మీ హాజరు మరియు రుసుము నివేదిక చార్ట్ చూపిస్తుంది. ఇక్కడ అనువర్తనం మీరు సేకరించిన మొత్తం, చెల్లించాల్సిన మొత్తం, మొత్తం తగ్గింపు మరియు హాజరు సారాంశాన్ని చూపుతుంది. మీరు ఎక్సెల్ షీట్ కూడా సృష్టించవచ్చు. మేము లాభం మరియు నష్ట నివేదికలో చేసినట్లుగా స్క్రీన్ పైన క్లిక్ చేయండి. లాభం మరియు నష్ట నివేదిక వలె అదే ప్రక్రియ. కాబట్టి ఇవన్నీ మేము అందించిన నివేదికలు. ఇక్కడ మేము రిపోర్ట్ ట్యుటోరియల్ పూర్తి చేశాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ డే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీరు ఈ వీడియోను చూసినప్పుడల్లా